మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యునైటెడ్ బైబిల్ అకాడమీ వ్యవస్థాపకులు, మా ఆత్మీయ తండ్రి గారు, దైవజనులు డాక్టర్ రంగారావు గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చినటువంటి ఆత్మీయులందరూ కూడా మొదటిసారి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ రోజు క్లాస్ ప్రారంభించుకుందామండి. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ మహిమ గల పరిశుద్ధ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, గడిచిన కాలం నుంచి నా తండ్రి క్షణం బట్టి ఉపాసనము భద్రపరిచి కాచి కాపిన వింటే మీకే స్తోత్రాలు తండ్రి. మళ్ళొకసారి యునైటెడ్ బైబిల్ అకాడమీ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మీకు ఉపాసన కూడుకున్న భాగ్యం మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి ఆయన కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తున్నారా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసిన కృప చూపించుకుని అడుగుతున్నాం. మీకు స్తోత్రాలు. ముఖ్యంగా నా తల్లి ప్రకటించిన నాకు మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. నోటి కూరగా ఉండండి. తను వింటున్నటువంటి వారు వినగల చెవులు, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని తండ్రి, ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించమని ప్రతి విషయం ద్వారా మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తుంది. ప్రార్థన మీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వేడుకుంటున్నాను. పరలోకం కన్న తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు, శుభాలండి. అదేవిధంగా కూడి వచ్చిన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం కాబట్టి మనం అందరం ఆనందంగా సంతోషంగా గడపాల్సిన సమయం. అయితే ప్రియులారా, మనము గత క్లాస్ నుంచి యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టకపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు అనే అటువంటి అంశంలో మనం ప్రయత్నించాం. అయితే ప్రియులారా, గత క్లాస్ లో మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న వివిధ చెరల గురించి మనము తెలుసుకున్నాం. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ చెరగా కొనిపోయాడు అనేటువంటి విషయాన్ని ఈ రోజు నేర్చుకొని మరి దాని విషయాన్ని గురించి ఈ క్లాస్ ఈ రోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసరికి మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులంతా, ప్రజలంతా ఏ చెరలో బంధింపబడి ఉన్నారు, ఆయన వచ్చి మరి ఏ చెరగా కొనిపోయాడు అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఈ సర్వసత్యాన్ని తెలుసుకోలేక అనేక మంది చెప్తున్నది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు పరదేశాన్ని చెరను తీసుకెళ్లి మరి 3వ ఆకాశంలో పెట్టాడు, పరలోకంలో పెట్టాడు అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అసలు చెర అంటే ఏంటి అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. చెర అంటే మరి భూమి మీద ఉన్నటువంటి చెరన, లేక పరదేశంలో ఉన్నటువంటి చెరన? అసలు పరదేశం అనేది నీతిమంతులు నివసించేది, అది చెర కాదు అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. అయితే ప్రియులారా, మనం ప్రశ్న ఏంటంటే, మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కాలానికి ఈ లోకంలో ఉన్నవారు దేని చేత, ఏ చెర చేత పట్టబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలిస్తే వచ్చే కాలానికి లోకంలో ఉన్న వారందరూ పాపమైన చెరలో బంధింపబడి ఉన్నారని మొట్టమొదటి గుర్తించుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏ చెరగా కొనిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదటి గుర్తించుకుంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే కాలానికి ఈ లోకంలో ఉన్న వారందరూ పాపమైన చెరలో బంధింపబడి ఉన్నారని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రియులారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చే కాలానికి ఈ లోకంలో ఉన్న వారిని పాపము అనే చెరలో బంధించింది ఎవరు అని ఇక్కడ మనం పరిశీలిస్తే, ఈ పాపనుకున్న బలం ఏంటి అనేది కూడా మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రియులారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చే కాలానికి లోకం ఉన్న వారందరూ ధర్మశాస్త్రం వల్ల పాపమైన చెరలో బంధింపబడి ఉన్నారని మొట్టమొదటి గుర్తించుకోవాలి. అసలు చెర అంటే ఏంటో మనకు అర్థం కావాలి పిల్లలు మొట్టమొదటి. అప్పుడు ఆ చెర అనేది ఏ చెరను కొనుక్కోవడం అనేది మనకు చాలా క్లారిటీగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే పిల్లలు యేసుక్రీస్తు లోకానికి వచ్చే కాలానికి ఏ చెరలో బంధింపబడి ఉన్నారు వీళ్ళంతా అంటే, ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో బంధింపబడి ఉన్నారని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అదేవిధంగా పిల్లలు అసలు ఈ పాపనుకున్న బలం కూడా ఏంటి అని మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రమే. అయితే పిల్లగా ఎట్లనగా ధర్మశాస్త్రం లేనప్పుడట పాపము ఆరోపింపబడది, మరియు పాపము మృతము అంటాడు. ఒకవేళ ఈ లోకంలో ధర్మశాస్త్రం లేకపోతే పాపము ఆరోపింపబడదు. రెండవది ఏంటంటే పాపము మృతము. ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకంలోనికి వచ్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి చెర ఏంటి? యేసుక్రీస్తు లోకానికి వచ్చేసరికి ప్రజలంతా ఏ చెరలో బంధింప ఉన్నారు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇక్కడ పరిశీలన చేస్తే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనకు కనబడతా ఉంటుంది. 5వ అధ్యాయం 13వ వచనంలో మనం పరిశీలిస్తే, ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపం లోకంలో ఉండేను కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదని చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.
ఇది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 4:15లో ఏలయనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోవు. అంటే ఆజ్ఞ లేకపోతే ఏముండదంట, అతిక్రమం ఉండదంట. ఇక్కడ ఏలయనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోనని చెప్తున్నారు లేఖనం. అదేవిధంగా పిల్లలు మనం పరిశీలిస్తే రోమిలకు రాసిన పత్రిక 7:8-9 కూడా అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశను నాయందు పుట్టించను, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము అంటుంది. అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చేసరికి ఈ లోకంలో ఉన్న వారంతా ప్రజలు ఏ చెరలో బంధింపబడి ఉన్నారు అని అంటే పాపం అన్న చెర. ఈ పాపానికి ఉన్నటువంటి బలం ఏమిటి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రం అని చాలా చాలా క్లుప్తంగా మనకు అర్థమవుతా ఉంటుంది. చూడండి పిల్లలు, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చును, నేనైతే చనిపోదు. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవిస్తున్నాను, అప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ మనకు చాలా అద్భుతంగా కనబడుతుంది. అయితే ఒకసారి మనం పరిశీలించుకుంటే ముఖ్యంగా ఈ పాపానికి ఉన్నటువంటి బలం ఏంటి అని ఇక్కడ మనం పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55-56 చూస్తే ప్రియులరా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపంకున్న బలము ధర్మశాస్త్రం. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేసరికి వీళ్ళు ఏ చెరలో బంధింపబడి ఉన్నారు ఈ లోకంలో వారంతా అంటే పాపం అనే చెరలో బంధింపబడి ఉన్నారు. ఈ పాపం అనే చెరలో బంధించింది ఏంటి అని అంటే ధర్మశాస్త్రమే అని చాలా క్లుప్తంగా మనకు లేఖనాన్ని బట్టి అర్థమైనట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. అయితే పిల్లలు ఇంకా మనం పరిశీలిస్తే గలతీయులకు రాసిన పత్రిక 3:22-23 కూడా యేసుక్రీస్తు నందల విశ్వాస మూలము కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహించబడినట్టు లేఖనము అందరినీ పాపములో బంధించింది. యేసుక్రీస్తు లోకానికి వచ్చేసరికి లేఖనము అందరినీ పాపములు బంధించింది. లేఖనం అంటే ఏంటి? ధర్మశాస్త్రం, ఆజ్ఞ, నిబంధన, ధర్మశాస్త్రము మొదటి నిబంధన. ఇలా మనం పరిశీలన చేసుకుంటూ పోతే ప్రియులరా ఇక్కడ లేఖనము అందరినీ పాపములో బంధించినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులరా విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రంకు లోనైన వారం. ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. ఈ పాయింట్ అర్థమైతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏ చెరను చెరగా కొనిపోయాడు అనేది మనకు అర్థం కావాలి అని అంటే ఇక్కడ మనకు గలతీయులకు రాసిన పత్రిక 3:23 చాలా క్లుప్తంగా మనం పరిశీలన చేయగలగాలి. ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసము వెల్లడి కాక మునుపు అంటే యేసుక్రీస్తు లోకానికి రాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు ఎంత క్లుప్తంగా అర్థమైంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేసరికి ఏ చెరలో బంధింపబడిన వారు, ఆయన ఏ చెరను చెరగా కొనిపోయాడు అంటే పాపం అనే చెర. ఎంత క్లుప్తంగా లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంటది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులు. కాబట్టి మనం ఒక ప్రశ్న వేసుకున్నాం, యేసుక్రీస్తు లోకానికి వచ్చే కాలానికి లోకంలో ఉన్న ప్రజలందరినీ ధర్మశాస్త్రం ఎందుకు పాపములో బంధించింది, ఎలా పాపములో బంధించిందని మనం పరిశీలిస్తే ప్రియులారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఏంటి అంటే ఈ ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకోగలిగినాడు. చెర అంటే ఏంటి అనేది మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ చెర అనేది ఎక్కడుండేది, యేసుక్రీస్తు ఈ చెరని ఎలా చెర పట్టుకొని పోయాడు అనేది కూడా మనకు చాలా అద్భుతంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా ఈ యేసుక్రీస్తు ఎలా చెరని పట్టుకొని పోయాడు అనే సంగతులు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే అందుకే ముందు మనకి ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంత ఉంది. అయితే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఎందుకు ఈ ధర్మశాస్త్రం పాపం అనే చెరలో బంధించింది, అసలు ఎందుకు ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇవ్వవలసి వచ్చింది, ఎందుకు దేవుని ప్రజలైనటువంటి ఒకనాడు యూదులు ఇశ్రాయేలుకి ఇవ్వవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము మొట్టమొదట గుర్తించవచ్చు. అయితే ప్రియులారా మోషే నాయకత్వంలో దేవుడు ఏం చేసినట్టు ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చాడు. ఏమండి ఇశ్రాయేలు మనం పరిశీలన చేస్తే ఇక్కడ మనం పరిశీలిస్తే మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తోడుకొని వచ్చాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత హోరేబు కొండ మీద దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అప్పటి ఇశ్రాయేల్లో జరుగుతున్నటువంటి అతిక్రమాలను నివారించడానికి వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు అమలు ఉండట కొరకు ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు గ్రహించాడు అని మొట్టమొదటి మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత. ఎందుకు యేసుక్రీస్తు వారి వచ్చేంత వరకు ధర్మశాస్త్రం ఇవ్వబడిందంటే వీళ్ళు జరుగుతున్నటువంటి అతిక్రమాలను బట్టే ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇది ఎప్పటి వరకు ధర్మశాస్త్రం అమల్లో ఉంటుందంటే కూడా అది కూడా చెప్పేశాడు. వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు
ఏదైతే దేవుడు మోషే ద్వారా అనుగ్రహించాడో హోరేబు కొండ మీద ఈ ధర్మశాస్త్రం అప్పటి యేసుక్రీస్తు వచ్చేంత వరకు అమల్లో ఉంటుంది, కొద్ది కాలమే మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అయితే పిల్లలు ఈ సత్యాన్ని తెలియపరచు లేఖన భాగాలను మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన. అంటే ధర్మశాస్త్రం అనేది ఎవరి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు అంటే మోషే ద్వారా. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము, అర్చనాచారాదులను, వాగ్దానాలు వీరివి, పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టినట్టు. ఇశ్రాయేలు కలిగినటువంటి ఔన్నత్యం ఏంటంటే వీరట దత్తపుత్రత్వము, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీరి అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించగలుగుతా ఉన్నాం. రోమా 9:4-5 మాటలు రాయబడి ఉంటాయి. అదేవిధంగా ప్రియులారా దళితులకు రాష్ట్ర పత్రిక 3:19 కూడా అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి అతనికి తర్వాత ఇయ్యబడిను అంటారు. ఎందుకు వచ్చింది ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రము అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ప్రశ్న వేసడం ముందే వేసి దానికి జవాబు చెప్తున్నాడు. ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత అంటే ధర్మశాస్త్రం ఇవ్వాల్సినటువంటి కారణం ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారు ఇక్కడ మలాకి ద్వారా మనం పరిశీలిస్తే మలాకి గ్రంథం 4:4 కూడా హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము దాని కట్టడం విధమును జ్ఞాపకము చేసుకోండి అని దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని చూస్తాం. అంటే ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకు ఎవరి ద్వారా అనుగ్రహించాడు దేవుడు అంటే మోషే ద్వారా ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం గొప్ప ఔన్నత్యం కలిగి ఉన్నది. ఎట్లనగా ధర్మశాస్త్రం ఏంటట పరిశుద్ధమైనది, జ్ఞాన స్వరూపమైనది, నీతికి కారణమైన నియమమై ఉన్నదని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. ఈ ధర్మశాస్త్రం కలిగినటువంటి ఔన్నత్యం ఏంటి అని అంటే మరొకసారి చెప్తున్నా. ఎట్లనగా ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదని చెప్తాడు, జ్ఞాన స్వరూపమైనది అంటాడు, నీతికి కారణమైన నియమమై ఉన్నదని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. ఇక్కడ చూద్దాం లేఖన భాగాన్ని మనము పరిశీలన చేద్దాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 7:12 కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, ఉత్తమగలమైనది ఉన్నది అంటాడు. ఇక్కడ రోమా 2:19-20 కూడా స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండే వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయునై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొని చిన్నావు కావా అంటాడంటే ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం ఏంటంటే అది స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రం గలవాడై ఉంది అంటాడు. నేను గుడ్డి వారికి త్రోవ చూపేటటువంటి, చీకట్లో ఉండే వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడు ఉన్నటువంటి పరిస్థితిని మనము ధర్మశాస్త్రం గురించి చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియులను మరి దేవుడు ఇశ్రాయేలుతో వీరి కట్టడలను విధులను అనుసరించవలను, వాటిని గైకొని వాడు వాటి వలన బ్రతుకునని చెప్పాడు. ఒకవేళ ఇంతటి గొప్ప మహిమ కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం పరిశీలన చేస్తే, ఇంత ఔన్నత్యం కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం పరిశీలిస్తే దీన్ని అనుసరించి జీవిస్తే దాని ద్వారా జీవించగలుగుతారు. ఇది ఎప్పటి వరకు అంటే వాగ్దాన సంతానం శాశ్వత కాలం ఉండేటటువంటిది కాదు ధర్మశాస్త్రము. ఇది మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎప్పటి వరకు అంటే వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు మాత్రం ఇది అమల్లో ఉంటుందని మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. అయితే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన ధర్మానుకూలంగా ధర్మశాస్త్రం ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రం మేలైనదే అని ఇక్కడ చెప్పబడతాము. అంటే ధర్మశాస్త్రం అనుసరించి వారు నీతిమంతులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి ఉంటది. ఎప్పటి వరకు ఇది శాశ్వత కాలం మట్టు కాదు. ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకే. అది ఈ సత్యాన్ని మనము చూద్దాం. ఒకసారి చూడండి రోమిలకు రాసిన పత్రిక 2:13 ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఏమంటండి ధర్మశాస్త్రం ఉన్నది మేము గొప్పవారము, మేము ఔన్నత్యులము, మాకే మహిమ అనుకుంటే మాత్రం అది తప్పు అని చెప్తా ఉంది లేఖనం. ఏమంటుంది ఇక్కడ ధర్మశాస్త్రం వినువారట దేవునికి వినువారు కలిగిన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడతారు లేఖనం మనకు చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే లేవి కాండము 8:5 కూడా మీరు నా కట్టడలను నా విధులను అనుసరించవలను, వాటిని గైకొని వాడు వాటి వల్ల బ్రతుకును నేను యెహోవా అని చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాము. ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:11 కూడా ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము అంటారు. అంటే ధర్మానుకూలంగా దానిని ఉపయోగించాలి, దానికి లోబడి జీవించాలి. అప్పుడు మనం ఏమవుతామంటే మేలైనదని ఎరుగుదాం. అది కొద్ది కాలమే, శాశ్వత కాలం కాదు. మరి అది కూడా మనం గుర్తుంచుకోవాలి మళ్ళీ. అయితే ప్రియులారా ధర్మశాస్త్రం శ్రేష్టమైనది, ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ ఎవరైతే ధర్మశాస్త్రం అతిక్రమిస్తారో వారు శాపగ్రస్తులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి. అంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇంత ఔన్నత్యం కలిగి ఉన్నా కానీ
ఒకవేళ దాన్ని ధర్మశాస్త్రం అనుసరించాలి, దాన్ని ప్రవర్తించకపోతే మరి ఏమైతే అంటే ప్రవర్తించిన వారేమో నీతిమంతులుగా ఉంటారు, కానీ ఎవరైతే ధర్మశాస్త్రం అతిక్రమిస్తారో వారు ఏమైపోతున్నారండి ఇక్కడ శాపగ్రస్తులుగా తీర్చబడేటటువంటి వారు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం అతిక్రమించే వారు శాపగ్రస్తులుగా తీర్చబడతారనే లేఖన భాగాలను కొన్ని మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి ప్రియులరా, గలతీలకు రాసిన పత్రిక 3:10-11 ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులని చేటి అందు నిలకడగా ఉన్న ప్రతి వాడు శాపగ్రస్తులు అని రాయబడి ఉంది. అంటే ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విధులన్నీ చేటి అందు నిలకడగా ఉన్న ప్రతి వాడు శాపగ్రస్తులు. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోయినట్టు కానీ వాళ్ళు రెట్టింపు పాపాన్ని మరి చేసేటటువంటి పరిస్థితి ఏంటంటే ధర్మశాస్త్రం రెట్టింపు ఆరోపణ అంటే పాపానికి ఎక్కువ అధికంగా మరి ఆరోపించినటువంటి పరిస్థితి ఇది ధర్మశాస్త్రం అనుకుంటున్నారు గారు. అదేవిధంగా ద్వితీయోపదేశ ఖండం 28:15 కూడా నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలు కట్టడిని అనుసరించి నడుచుకునే వాళ్ళని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపంలన్నీ నీకు సంభవించిన. ఒకవేళ నువ్వు వినకపోతే నీకు శాపాలు వస్తాయి అట్లాంటి విషయాన్ని కూడా ఇక్కడ చాలా అద్భుతంగా మనకు తెలియజేసినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ప్రియులారా, మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనది, దానిని అనుసరించి ప్రవర్తించేవారు దాని వల్ల బ్రతుకుతారని, కానీ ఈ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వారు శాపగ్రస్తులు తీర్చబడతారని తెలుసుకున్నాం. అయితే శ్రేష్టమైన ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు ఎందుకు శాపంగా మారింది? ధర్మశాస్త్రం పాపమైన అంటే కాదు, అదేమి కాదు. ఎందుకైనా అంటే ధర్మశాస్త్ర యొక్క స్వభావం వల్లనే ఈ ధర్మశాస్త్రమును అతిక్రమించిన వారు శాపగ్రస్తులుగా తీర్చబడుతుండేటటువంటి పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏమిటంటే, ధర్మశాస్త్రమును అతిక్రమించిన వారు ఎందుకు అనీతిమంతులుగా, అంటే ఎవరైతే ధర్మశాస్త్రమును అతిక్రమించిన వారు ఎందుకు అనీతిమంతులుగా అవుతున్నారు అనేది మనం పరిశీలిస్తే ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ స్వభావం ఏంటంటే, ఈ ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, కానీ ఈ పాపాన్ని తీసివేసేటువంటి శక్తి మాత్రము ఈ ధర్మశాస్త్రానికి లేదని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే ఎందుకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము పాపాన్ని మరి చూపించేది కానీ పాపాన్ని తీసివేయలేకపోతుంది అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియుల, ఇంత శ్రేష్టమైనటువంటి ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు మరి ఎందుకు శాపంగా మారింది? ఈ ధర్మశాస్త్రం పాపమైన అంటే అది కాదు. ఎందుకు కాదు అని అంటే ఇది స్వభావం ఏమిటంటే, దీని స్వభావం వలన ఈ ధర్మశాస్త్రం అతిక్రమిస్తే మరి శాపగ్రస్తులు అవుతారు, అనుసరిస్తే నీతి మంత్రులు అవుతారు. ఎలా అంటే ప్రియులారు, కానీ మళ్ళీ ఏంటంటే ఇది మరి పాపాన్ని తీసివేసే శక్తి దీనికి లేదు, కానీ పాపాన్ని ఆరోపిస్తుంది. నువ్వు చేస్తే తప్పు అని చూపించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దీన్ని పాపాన్ని తీసివే బలం దీనికి లేదు, కానీ పాపాన్ని ఆరోపించడం మాత్రమే దీనికి తెలుసు అని మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మనం పరిశీలిస్తే పిల్లరా, ఎవరికైనా ఒక కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, కాలు ఫ్రాక్చర్ అయితే మనం హాస్పిటల్కి వెళ్ళాము, హాస్పిటల్ వెళ్ళిన తర్వాత టెస్టులు చేసి వాళ్ళు ఎక్స్రే రాశారు అనుకున్న టెస్ట్ ఎక్స్రే తీసుకొని వచ్చిన తర్వాత మనం ఆ ఎక్స్రేని తీసుకొని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి, అబ్బా నాకు ఎక్స్రే తీసాడు కదా, నాకు ఆరోగ్యం బాగా అయిపోయింది, నా కాలు ఫ్రాక్చర్ తక్కువ అయిపోయింది అంటామా? అనం. ఎందుకు ఎక్స్రే దేనికి ఉపయోగపడుతుందంటే, నీ కాలు యొక్క పరిమితి అంటే ఆ రోగం యొక్క పరిమితిని తెలియపరుస్తూ ఉంది, అది ఎలాంటి పరిస్థితిలో ఉందని తెలియపరుస్తుంది. అంతే తప్ప ఆ ఎక్స్రే ద్వారా నీ కాలు విరిగింది, ఆ ఫ్రాక్చర్ కు పూర్తి నయం కలగదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఏమైపోతుంది, ధర్మశాస్త్రం ఏంటంటే అది ఎక్స్రే లా పనిచేస్తుంది, నీలో ఉన్న అతిక్రమాలను చూపిస్తుంది తప్ప నీకు నిన్ను నీతిమంతులుగా చేసేటువంటి పరిస్థితి దానికి లేదు అని ఇక్కడ మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అందుకే ప్రియులు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ప్రియులరా. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, చాలా స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఎక్స్రే ఒక వ్యక్తిలో రోగ పరిమాణం తెలిపిన రీతిగానే ధర్మశాస్త్రం పాపం అంటే ఏమిటో తెలియజేస్తుంది. ఎక్స్రే అయితే ఎలాగైతే ఇక్కడ మనకు ఆ రోగం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుందో, ఈ ధర్మశాస్త్రం కూడా ఆ పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. కానీ పాపాన్ని తీసేటువంటి బలము ధర్మశాస్త్రంకి లేదు. ఈ సత్యాన్ని తెలియపరిచే లేఖన భాగాలను కూడా మనం పరిశీలన చేద్దాం. కొన్ని రోమిలకు రాసిన పత్రిక 3:20 ఏలైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతులను తీర్చబడి ధర్మశాస్త్రం వల్ల పాపం అనేది ఎట్టిదో తెలియపరచబడుతుందని. ఏలైన ఎవరు కూడా ఆయన ఆవిటి క్రియల మూలంగా మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడ్డాడు అంటాడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనేది ఎట్టిదో తెలియపరచబడుతుంది అంటాడు రోమిలకు రాసిన పత్రిక 7:7. కాబట్టి ఏమందుకు ధర్మశాస్త్రం పాపమైన అట్లనే రాదు, ధర్మశాస్త్రం వల్లనే గాని పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవు, ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ అయిన ఎట్టిదో నాకు తెలియకపోను. అంటే చూడండి పిల్లలు, ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ ధర్మశాస్త్రంకు ఉన్నటువంటి పరిమాణాలు ఒకసారి చూడండి. ఈ ధర్మశాస్త్రం అనగా పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోను అంటాడు. ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేదు.
ఆజ్ఞ లేకపోతే పాపం లేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోను కదా అంటాడు. అంటండి ఇది ఆశింపొద్దు అని అన్నప్పుడు మరి దురాశ ఇది ఏంటో, దురాశ ఇది ఆశ అని తెలియదు కదా అని చెప్తున్న విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రము పాపం మనగా ఎట్టిదో తెలియజేస్తుంది కానీ పాపంను తీసివేయి బలము ధర్మశాస్త్రముకు లేదు. కనుక ధర్మశాస్త్రం అతిక్రమించిన వారు పాపులుగా తీర్చబడతారు. అంత మాత్రమే కాక ఈ ధర్మశాస్త్రముకు మాటి మాటికి అతిక్రమించే వారికి అత్యధికమైన పాపము చేసేవారుగా మనం చూస్తూ ఉంటాం. అంత ప్రమాదం కూడా ఉండేది. ఈ సత్యాన్ని లేఖనంలో మనం పరిశీలిద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 7:13 ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లను రాదు, అయితే పాపము ఉత్తమమైన దానిని మూలముగా నాకు మరణము కలగజేసిను. పాపమైన అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధికమైన పాపమాగు నిమిత్తం అది నాకు మరణకరమైన. ఏదైతే ఆజ్ఞ వచ్చిందో ఆ ఆజ్ఞ ద్వారా నాకు అత్యధికమైనటువంటి పాపాన్ని ఆరోపించిన శక్తి అది ధర్మశాస్త్రం కలిగి ఉందని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థం. కాబట్టి ప్రియులారా, దీనంతటిని పరిశీలిస్తే మనకు ఏమర్థమవుతున్నది అంటే ధర్మశాస్త్రం శ్రేష్టమైనది. ఆ ధర్మశాస్త్రం అతిక్రమించిన వారు పాపులుగా తీర్చబడేటటువంటి వారు. ధర్మశాస్త్రం మాటి మాటికి అతిక్రమించడం ద్వారా అత్యధికమైనటువంటి పాపంను మరి ఆరోపించేటటువంటి పరిస్థితి ఉందని మనం తెలుసుకున్నాం. అయితే పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది, ఎప్పుడు మొదలైంది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత లేక ధర్మశాస్త్రం లేనప్పుడు? వీళ్ళ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడేది కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం వచ్చిన గనుక పాపం లోకంలోకి వచ్చింది. ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం లేకపోను. అసలు పాపం అనుకున్న బలమే ధర్మశాస్త్రము. కనుక ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుండి పాపం అంటే ఏమిటో తెలియపరచబడటం, పాపాన్ని ఆరోపించబడటం మరియు అత్యధికమైనటువంటి పాపాన్ని ఆరోపించబడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా ధర్మశాస్త్రం ఎంతటి శ్రేష్టమైనదైనను దాన్ని అతిక్రమించే వారు శాపగ్రస్తులో తీర్చబడతా ఉన్నారు. మనకు స్పష్టంగా అర్థమవుతున్నది కదా. అవును, అంత మాత్రమే కాక ఈ పాపముకున్న బలము ధర్మశాస్త్రం. ఎందుకంటే ఆజ్ఞ లేకపోతే పాపము మృతము గనక ఇప్పుడు మనము ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదని పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అని తెలియజేయు లేఖన భాగాన్ని కొన్నిటిని మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 5:13 ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకంలోనే ఉండేది కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అంటాడు. అబద్ధికులు ఇలా రోమిలకు రాసిన పత్రిక 4:15 కూడా ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోను అని. ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం లేకపోతే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించేటటువంటి పరిస్థితి ఉందని మనం తెలుసుకున్నాం. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 7:8-9 కూడా అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశయాన్ని పుట్టించను, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపముతో ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చింది. ఎప్పుడు జీవం వచ్చింది మళ్ళీ పాపానికి అంటే ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో అప్పుడు మరలా జీవం వచ్చిందట. ఒకప్పుడు ఆ ధర్మశాస్త్రం లేకుండా ఆజ్ఞ లేకుండా నేను జీవిస్తా ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు అంటున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలు నాయాన్ని పుట్టించనంట. ఆజ్ఞ వచ్చింది కాబట్టి సకల విధమైన దురాశలు నాయాన్ని పుట్టించింది. ఒకేలా ధర్మశాస్త్రం లేనప్పుడు ఏం లేదు, పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటాను కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపములకు మరలా జీవం వచ్చింది. అంటే ఇది ఎందుకు స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను, ఒక్కొక్క వాడు మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లల కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55 కూడా ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపముకున్నటువంటి బలం ఏంటి, ధర్మశాస్త్రం అని మొట్టమొదటి గుర్తించి. కాబట్టి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు వీళ్ళు ఏ చెరలో బంధింపబడి ఉన్నారు అని అంటే పాపం అనే చెరలో బంధింపబడి ఉంది. పాపానికి మెయిన్ బలం ఏంటి అని అంటే పిల్లరా ధర్మశాస్త్రం అని ఇప్పటి వరకు చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పటివరకు పరిశీలించిన సంగతులు ఆలోచిస్తే ధర్మశాస్త్రం శ్రేష్టమైనది. ధర్మశాస్త్రం అనుసరించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు, మరియు ధర్మశాస్త్రం అతిక్రమించిన వారు శాపగ్రస్తులు తీర్చబడతారని. ధర్మశాస్త్రం మనకు పాపం మనకి ఎట్టిదో మరి తెలియపరిచేది కానీ పాపాన్ని తీసేది బలం ధర్మశాస్త్రం లేదని చాలా స్పష్టంగా మనము తెలుసుకున్నాం. ఒకవేళ మాటికి కూడా నువ్వు అతిక్రమిస్తే ఇంకా అత్యధికమైన పాపాన్ని నీకు కలగజేసింది. కాబట్టి పిల్లలు ఇప్పుడు మనము కొంత వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. అసలు ఇప్పుడు దేవుడి ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడో మనము నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చాడని నేర్చుకున్నాం కదా. అలాగైతే ఈ ధర్మశాస్త్రాన్ని కలిగిన యూదులు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిమంతులుగా తీర్చబడ్డారా, లేక ఈ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి పాపులుగా శాపగ్రస్తులుగా తీర్చబడ్డారా అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టే యేసుక్రీస్తు వారి లోకాన్ని ఎందుకు వచ్చాడు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని పొందుకున్న ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడేవారే కానీ వారు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. ధర్మశాస్త్రం అతిక్రమించిన ఇశ్రాయేలీలు శాపగ్రస్తులుగా తీర్చబడింది, పాపులుగా తీర్చబడింది. ఇశ్రాయేలీలు
ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం వలననే ధర్మశాస్త్రం ఇశ్రాయేలును పాపం అనే చెరలో బంధించబడింది కనుక ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో బంధించబడిరి. అంటే ధర్మశాస్త్రం అతిక్రమించిన ఇశ్రాయేలీలు చెరలో ఉంచబడినట్లు ధర్మశాస్త్రంకు లోనైన వారైది. ఈ సత్యాన్ని తెలియపరిచే లేఖన భాగాలని క్రమంగా నేర్చుకోవడానికి మనం పరిశీలిద్దాం. మొదటిగా ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అతిక్రమించారని తెలియజేసే కొన్ని లేఖన భాగాలను మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. చూడండి. ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అతిక్రమించుట. అపోస్తుల కార్యంలో 7:53 దేవదూతల ద్వారా నియమింపబడే ధర్మశాస్త్రం మీరు పొందుతున్నారు, దాన్ని మీరు గాయకొనలేదని చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను సువార్త 7:19 యేసుక్రీస్తు చెప్తున్నాడు, యేసు మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునో ఈ ధర్మశాస్త్రం గాయకొనడు, మీరెందుకు నన్ను చంపదీచున్నారని వారితో చెప్పాను. ధర్మశాస్త్రం మీరు పొందుకున్నారు, కానీ మీరు దాన్ని అనుసరిస్తూ ఉన్నారంటే మీరు అతిక్రమిస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్తున్నాం. అదేవిధంగా గలతీ 6:13 కూడా, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రంను ఆచరింపరు. సున్నతి మేము పొందిన వారు మేమే శ్రేష్టం అంటున్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు, అనుసరించట్లేదని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అదేవిధంగా ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 8:9 కూడా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలో అది నేను ఐగుప్తులో నుండి మీ పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు, ఏలైన వారు నా నిబంధనలు నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేశాను. చూడండి, అంటే దేవుడు ఇచ్చినటువంటి ఇంత శ్రేష్టమైనటువంటి జ్ఞానమైనటువంటి అంటే ఇంతటి గొప్ప ఈ ధర్మశాస్త్రం పొందుకున్నటువంటి ఇశ్రాయేలీలు మరి దీన్ని అనుసరించారు, అతిక్రమించారంటే అతిక్రమించారు అని మనకు చాలా స్పష్టంగా రాబడతా ఉంది. ధర్మశాస్త్రం అతిక్రమించిన ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం వల్ల పాపములుగా తీర్చబడ్డారు. ఈ సత్యాన్ని కూడా ఒకవేళ ధర్మశాస్త్రం అతిక్రమించడం ద్వారా వీరికి ఏమొచ్చింది? పాపంలో బంధింపబడ్డారు. చూద్దాం, అది కూడా ధర్మశాస్త్రం అతిక్రమించిన ఇశ్రాయేలు పాపములుగా తీర్చబడ్డారు లేఖన భాగాన్ని చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:10-11 ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం రాయబడిన విధులన్నీ చేయటి అందు నిలకడగా ఉండాలి ప్రతి వాడు శాపగ్రస్తులని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడునో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే అంటారు. అర్థం చేసుకోండి పిల్లలు, ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఎంత స్పష్టంగా అర్థం, ధర్మశాస్త్రం విధించే క్రియలకు సంబంధులంతా దేనికి లోనై ఉన్నారు? శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం రాయబడిన విధులన్నీ చేయటం నిలకడగా ప్రతి వాడు శాపగ్రస్తం ఏంటండి. కాబట్టి ఇక్కడ ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన అన్నిటి విషయంలో మళ్ళీ అపరాధి అవుతాడు. యాకోబు 2:10 మనం పరిశీలిస్తే పిల్లారా. కాబట్టి ధర్మశాస్త్రం అతిక్రమించిన ఇశ్రాయేలు పాపులుగా తీర్చబడ్డారు కనుక ఇశ్రాయేలు ధర్మశాస్త్రం వల్ల పాపమైన చెరలో బంధింపబడి ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం ఇశ్రాయేలు పాపమైన చెరలో బంధించబడింది. ఈ సత్యాన్ని తెలియపరిచే లేఖన భాగాన్ని కూడా చాలా స్పష్టంగా మనం పరిశీలిద్దాం. ధర్మశాస్త్రం ఇశ్రాయేలును పాపమైన చెరలో బంధించింది. యేసుక్రీస్తు ఏ చెరను చెరగా కొనిపోయాడు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం అవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:22 యేసుక్రీస్తు నందలి విశ్వాసములో కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహించిన వాటు లేఖనము అందరినీ పాపంలో బంధించింది. లేఖనం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 7:22-23 కూడా అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుంటాను కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్లు నాకు కనపడుచున్నది, అది నా మనసునున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నన్ను చెరపట్టి లోపరుచుచున్నదని చెప్తున్న ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రముకు లోనైన వారం అవుతుంది. అర్థం వచ్చిందండి? ఏ చెరలో ఉన్న వారము అని ఇక్కడ మనం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడంటే విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసం అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రంకు చెరలో ఉంచబడినట్టు ధర్మశాస్త్రంకు లోనైబడుతుంది. మరి ఆయన ఏ చెరగా కొనిపోయాడు? వీళ్ళని పై వచనాన్ని బట్టి ధర్మశాస్త్రం ఇశ్రాయేలు పాపం అనే చెరలో బంధించిన తెలుసుకున్నాం కదా. అవును, ఈ ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అతిక్రమించడం చేత పాపులుగా తీర్చబడ్డారు కదా. అలాగైతే ఆ కాలంలో ధర్మశాస్త్రం లేని అన్యజనుల్లో ఎలాగో పాపులుగా తీర్చబడ్డారని వారి గురించి కూడా కొన్ని మాటలు మనము పరిశీలన చేద్దాం. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 2:14-15 ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్లున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపడం వలన మీరును పాపులుగా తీర్చబడ్డారు. ఒకవేళ లేకున్నా దానికి సంబంధించినటువంటి క్రియలు చేస్తే పాపులు అవుతారు. ఒకవేళ లేకుండా దాని నీతికి సంబంధించిన క్రియలు చేస్తే నీతిమంతులుగా తీర్చబడిన పరిస్థితి ఉందని మనకు చెప్తుంది. కాబట్టి పిల్లలు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కాలానికి ధర్మశాస్త్రం కలిగి ఉన్న యూదులు ధర్మశాస్త్రం లేని అన్ని జనులు పాపులుగా తీర్చబడరు. నీతిమంతుడు ఒక్కరు లేడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనం లేఖనాల్లో కూడా మనం పరిశీలన చేసాము. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏ స్థితిలో నుండి ఈ సత్యాన్ని మనం తెలుసుకున్న చూడండి పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 3:9-19 వచనాల్లో కూడా ఇక్కడ రాయబడి ఉంది. కొన్ని మాటలు చదువుతాం. అలాగైతే ఏమందము మేము
వారికంటే శ్రేష్టమా తక్కువరమా ఎంత మాత్రం కాము. యూదులేమి గిరికీసలేమి అందరిను పాపములకు లోనయ్యున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేయించున్నాం. ఇందుకు వచ్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరిను త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన వారైది. మేలు చేయవలేడు, ఒక్కడు లేడు గాని వారు గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేతులు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా చెప్పించుటయు పగయు ఉన్నవి, నాశనమును నష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకం దేవుని శిక్షకు ప్రార్థనమగినట్లు ధర్మశాస్త్రం చెప్తున్న వాటన్నిటిని ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్తున్నదని మనము ఎరుగుదన్నమాట. కాబట్టి పిల్లలు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఒకసారి పరిచయం అయితే, ఈ ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా మరి పాపులుగా నీతిమంతులుగా తీర్చబడలేనటువంటి పరిస్థితి ఉంది. అందరూ పాపులుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23లో మనం పరిశీలిస్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అతిక్రమించడం వలన పాపులుగా తీర్చబడ్డారు. అంటే లేఖనము అందరినీ పాపంలో బంధించింది. ఎందుకంటే పాపముకున్న బలము ధర్మశాస్త్రము. కాబట్టి చెరలో ఉంచబడినట్లు ఇశ్రాయేలు ధర్మశాస్త్రంకు లోనైన వారు అయ్యారు. ఈ రీతిగా ధర్మశాస్త్రం వల్ల పాపమైన చెరలో బంధింపబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చే పంపబడ్డాడని దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలుకు తెలియపరిచాడు. ఇప్పుడు మనం ప్రవక్తల ప్రవచనాన్ని కొన్ని మనం పరిశీలిద్దాం. ఎందుకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారంటే పాపమైన చెరలో ఉన్న వారిని విడిపించడానికి, ఈ ధర్మశాస్త్రమైన పాపమైన చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. భూమి మీద ధర్మశాస్త్రం వల్ల పాపమైన చెరలో బంధింపబడిన వారిని విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపడమైనటువంటి విషయాన్ని మనం యెషయా ప్రవక్త ద్వారా మనం చూపించండి. ఇక్కడ యెషయా గ్రంథము 61:1-3 వచనంలో మనం పరిశీలిస్తే, ప్రభువాగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల, ఇక్కడ చెర అంటాడు దానివల్ల, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవచనం మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకు, సీనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందం తయారు, అలభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరిచినట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టుదు అని చెప్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యేసుక్రీస్తు గురించి ఏం ప్రవచిస్తా ఉన్నాడు అంటే, ఏమంటున్నాడు, ఇక్కడ ఎవరిని విడిపించడానికి వస్తున్నాడు అంటే, ఇక్కడ ఏమంటాడు, ప్రభువు యెహోవా ఆత్మ ఉన్నది, దీనులకు సువార్త మనం ప్రకటించడం, యెహోవా నన్ను అభిషేకించిన నలిగిన హృదయం గల దృఢపరచు, చెరలో ఉన్న వారికి విడుదల. ఏ చెర? ఎక్కడి చెర? ఇది భూమి మీద ఉన్నదా లేక పరదేశంలో ఉన్నదా? ఏ చెర గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనేది కూడా మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సిన అవసరము ఎంత. అందుకే ఇక్కడ యెషయా గ్రంథం 42 కూడా మాట్లాడుతున్నాడు ఏంటంటే, 6-7 వచనంలో, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి రప్పించుటకును, ఏంటండి, గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బంది గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవాగు నేనే ఈ విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని నిన్ను కాపాడు ప్రజలు నిబంధనగాను అన్ని జిల్లాకు వెలుగుగాను నేను నియమించున్నాను అని చెప్తున్న విషయాన్ని కూడా మనం కూడా చూస్తాం. చూడండి ప్రియులారా, ఇక్కడ చాలా అద్భుతంగా చెరలో నుండి వెలుపలికి తీసుకొచ్చుటకు, చీకటిలో నివసించే వారిని బంది గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవాగు నేనే నీ విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నానని చెప్తున్న విషయాలు కూడా మనం చూస్తాం. అంటే ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే, చెరలో ఉన్నాడు. ఎక్కడి చెర? ఇది భూమి మీద పాపమైన చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతే తప్ప మీరు ఎక్కడికి వెళ్ళిపోకూడదు ఇక పరదేశకు. ప్రియులారా, ఇక్కడ ఈ ప్రవచనం మనము బహుగా పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు భూమి మీద చేయి పరిచర్యను గురించి దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలుకు తెలియపరిచి ఉన్నాడని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది కదా. అవును ప్రియులారా, పాపమైన బంధకంలో బంధింపబడిన వారిని విడిపించుటకు, పాపమైన చెరలో బంధింపబడిన వారిని విడిపించుటకు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం వారిని మనోనేతలకు కలిగించిన గుడ్డితనాన్ని తొలగించుటకు దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపినని తన దాసులైన ప్రవక్తల ద్వారా తెలియపరచడాన్ని మనకి ఇప్పటి వరకు చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ప్రియులారా. కాబట్టి వచనంలో నేర్చుకున్నటకు దేవుడు యేసుక్రీస్తుని లోకంలోకి పంపాడు. ఈ సత్యాన్ని యేసుక్రీస్తు స్వయంగా ఒప్పుకున్నాడు. ఒకప్పుడు మనము ఆ లేఖన భాగాన్ని మనం పరిశీలిద్దాం. యేసుక్రీస్తు దేనికోసం వచ్చాడు అనేది లూకా సువార్త 4:16-21లో, ఆయన పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్తన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల. ఏ చెర అండి? పరదేశన చెరనా ఇది? ఇక్కడ చూడండి ప్రియులారా, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను,
గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథం చుట్టా పరిచారులకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాను. ఎందుకు వచ్చాను అని చెప్తా ఉన్నాడు. ఎందుకోసం నేను ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాను అని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమైందండి. ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలగజేయటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపం అనే చెరలో అంటే ధర్మశాస్త్రమైన పాపం అనే చెరలో బంధించబడిన వారిని విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతే తప్ప పరదేశ చెర కాదు. పరదేశంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన రాలేదు. పరదేశంలో నీతిమంతులు నిద్రించే స్థలం అనేది మొట్టమొదట మనము గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ప్లేయరా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇంకా యేసుక్రీస్తు తన శిష్యులతో అంటున్నాడు, ఆయన ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను నన్ను గురించి వాడపడేవన్నీ నెరవేరవాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీరు చెప్పిన మాటలను నెరవేర్చనని వారితో చెప్పాను. అంటే ఆయన వచ్చిందే ప్రవక్తలకు ప్రవచనం నెరవేర్చడానికి. ఎందుకు వచ్చాడంటే చీకటిలో అంటే గుడ్డి అంటే పాపం అనే చెరలో బంధించబడిన వారిని విడిపించటకు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి ప్రియులు. కాబట్టి పై వచనాలను పరిశీలిస్తే ప్రవక్త యెషయా తనను గురించి ఆ ప్రవచనాన్ని ప్రవచించాడని, ఆ ప్రవచనం నెరవేర్చడానికి వచ్చిన వాడే నేను అని యేసుక్రీస్తు తన గురించి తను సాక్ష్యం ఇచ్చినట్లు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది కదా. అవును ప్రియులాడి, ప్రవచనములన్నీ తన యందు నెరవేరినని యేసుక్రీస్తు స్వయంగా సాక్ష్యం ఇచ్చినట్లు కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయానికి ఇప్పుడు మనం వచ్చాం. ఇవన్నీ యేసుక్రీస్తు లోకానికి రాకముందు జరిగినటువంటి విషయాలన్నీ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పై వచ్చిన భాగం పరిశీలించిన మనకు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చినట్లు అర్థమవుతుంది అంటే పాపం అనే చెరలో ఉన్న వారిని విడుదల కలిగించుటకును, పాపం అనే బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతున్నది. పాపలను వెతికి రక్షించడానికి, పాపం తీసివేయటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చడానికి అనేక లేఖన భాగంలో మనకు సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇప్పుడు మనం వాటిలో కొన్నిటిని పరిశీలిద్దాం. పాపలను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినయో పూర్ణ అంగీకారంలోకి యోగ్యమై ఉన్నది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అదేవిధంగా యోహాను రాసిన యోహాను సువార్త మొదటి యోహాను 3:5 మనం పరిశీలిస్తే వీళ్ళ పాపను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను అంటాడు. అదేవిధంగా మత్తయి సువార్త 1:21 కూడా ప్రభు దూత యేషప్తు ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుతూ అన్నాడు. అంటే కాబట్టి ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరగా పట్టుకొని పోయిన విధం ఏంటి అని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన. అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు ఈ లోకంలో పాపం అనేది చెరలో బంధింపబడి ఉన్నటువంటి అంటే ఈ పాప అనుకున్నటువంటి బలం ఏంటి అంటే ధర్మశాస్త్రం నుండి విడిపించడానికి, ధర్మశాస్త్రం కొట్టివేయడానికి లోకానికి వచ్చాడు. ఈ పాపం అనే చెర నుండి విడిపించడానికి ఆయన ఆ చెరను చెరగా కొనిపోయాడంటే ఏ చెర అనేది ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రజలు పాపం అనే చెరలో నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అట్లయినట్టు యేసుక్రీస్తు ఏం చేస్తే ఈ లోకంలో ఉన్న వారిని తమ పాపం నుండి విడిపించగలడు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే అసలు పాపం అంటే ఏమిటి అనేది మనకు అర్థం కావాలి. ఈ లోకానికి పాపం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, పాపం ఎప్పుడు మృతమగును, ఏది లేకపోతే పాపము లేకపోవును, ఏది వచ్చిన కనుక లోకంలోనికి మరల పాపం ప్రవేశించినది, దేని మూలంగా పాపము అత్యధికమైన పాపం వచ్చినది, అసలు పాపముకున్న బలము దేని అందున్నది, లోకంలో ఉన్న వారందరూ ఏమి చేయటం వలన పాపంగా తీర్చబడ్డారో, యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కాలానికి ఈ లోకంలో ఉన్న వారిని పాపంలో ఎవరు బంధించారు అనేది కూడా మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. యేసుక్రీస్తు ఏం చేస్తే ఈ లోకంలో ఉన్నవారు పాపమైన చెరలో నుండి విడిపింపబడతారు అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. అనే సత్యాలను మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కాలంలో ఇశ్రాయేలు ధర్మశాస్త్రము అంటే యూదులు ఇశ్రాయేలు ధర్మశాస్త్ర ఆజ్ఞను మరి పొంది ఉన్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చడం మనం ముందే తెలుసుకున్నాం. ఈ ధర్మశాస్త్రం పాపం అనేది ఎటుదో తెలియపరుతుందని ముందే తెలుసుకున్నాం. పాపాన్ని తీసివేసే బలం దానికి లేదు, కానీ పాపాన్ని ఆరోపించేటటువంటి శక్తి దానికి ఉందని తెలుసుకున్నాం. అదేవిధంగా ధర్మశాస్త్రం లేకముందు పాపం మృతమే కానీ పాపం ఉండేది కాదని కూడా మనం తెలుసుకున్నాం. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపంలోకి మరలా జీవం వచ్చింది. అయితే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలు అతిక్రమించారు. ఈ ఆజ్ఞ అతిక్రమణ పాపము. కాబట్టి ధర్మశాస్త్రం ఇశ్రాయేలును పాపం అనే చెరలో బంధించింది. అంత మాత్రమే కాక అపరాధములు విస్తరించినట్లుగా ఈ ధర్మశాస్త్రం ప్రవేశించినది. వీళ్ళ ధర్మశాస్త్రం లేకపోతే పాపం మృతం. కాబట్టి పాపమునకు బలమైన ధర్మశాస్త్రం కొట్టివేస్తేనే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న వారిని పాపం అనే చెరలో ఉన్నట్టు విడిపింపగలడు. కనుకనే యేసుక్రీస్తు జీవించిన కాలంలో ధర్మశాస్త్రం అనుసరించి దాన్ని నెరవేర్చి ఆ తర్వాత దాన్ని శిలువలో మేకులకు కొట్టివేశాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కొట్టివేసిన ఈ లోకంలో ఉన్న ప్రజలను పాపమైన చెరలో నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. ఒకప్పుడు మనము పైన వివరించిన సత్యాలను నేర్పించి లేఖన భాగాలన్నీ మనం తెలుసుకోగలిగితే అసలు ధర్మశాస్త్రం వల్ల పాపం మనకి ఎట్టిదో
తెలియపరచబడుచున్నది అనే విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఇప్పటి వరకు మనం తెలియజేసాం. కాబట్టి పిల్లరా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషులైన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడాడు. ధర్మశాస్త్రంలో పాపం అనేది ఎట్టిదో తెలియపరచబడుతుంది అండి. కాబట్టి ఏమన్నా ధర్మశాస్త్రం పాపమైనా అట్లా కాదు, ధర్మశాస్త్రం వల్లే కానీ పాపం మనకు ఎటుదో మనకు తెలియకపోవును. ఆశకు వద్దని ధర్మశాస్త్రం చెప్పింది. ఇవన్నీ మనం చూసాం పిల్లల. ఏదైనా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించిన, ధర్మశాస్త్రం అతిక్రమం లేకపోను, అపరాధం విశ్లేషించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించను, పాపనుకున్న బలము ధర్మశాస్త్రమే. ఇక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణములు పాపము, పాపముకున్నట్టు బలము ధర్మశాస్త్రమే. కాబట్టి పిల్లలకి సరే చాలా స్పష్టంగా మనం పరిశీలిస్తే ధర్మశాస్త్రం అతిక్రమించుట చేత పాపమైన చెరలో బంధించబడిన వారిని విడిపించడానికి ఈ లోకంలోకి దేవుని చేత పంపబడిన వాడే యేసుక్రీస్తుని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి పిల్లల వాటిని గురించినటువంటి లేఖన భాగాలన్నీ మనం యెషయా గ్రంథంలో మనం 60 కూడా మనకు చాలా స్పష్టంగా చూసాం. ధర్మశాస్త్రం కొట్టివేయటకు ఈ లోకానికి ఆయన వచ్చిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన వెంటనే ధర్మశాస్త్రం కొట్టివేయలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడే ధర్మశాస్త్రంను కొట్టివేయగలడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించడాన్ని కొట్టివేసేట పరిస్థితికి వచ్చాడని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన శరీరం మందు ధర్మశాస్త్రము పూచ తప్పకుండా అనుసరించి ఆ తర్వాత తన శరీరం మందు శిలువలో ధర్మశాస్త్రం కొట్టివేశాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి పిల్లగా చూడండి, కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన కాలానికి ఏం జరుగుతా ఉంది అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంత ఉంది. పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ధర్మశాస్త్రం నెరవేర్చే వారు ధర్మశాస్త్రం కొట్టివేయగలుగుతారు. సహోదరులు ఒకరికి విరోధంగా కూడా మాట్లాడకుడి, తన సహోదరునికి తీర్పు తీర్చివాడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడు ధర్మశాస్త్రం తీర్పు తీర్చినాడు. నీవు ధర్మశాస్త్రం తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు కాక న్యాయం విధించేవాడు అవుతుంది. ఒకటే ధర్మశాస్త్రము నియమించి న్యాయం విధించేవాడు ఆయన రక్షించటకు నశించటకు శక్తిమంతుడై ఉన్నాడని ఇక్కడ మనకు. కాబట్టి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం లోబడి జీవించిన విషయాలన్నీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన శ్రీయాందు పుట్టి మనం దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వాళ్ళని వెంపించటకే ధర్మశాస్త్రం లోబడిన వాడు ఆయన శరీరం. ఇక్కడ ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు పాపంకు బలమైన ధర్మశాస్త్రము కొట్టివేయడం ద్వారా ధర్మశాస్త్రం ఉన్న పాపమాలను బంధించబడిన వారిని విడిపించాడు అనేటటువంటి విషయాన్ని మనం మరి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. అంటే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు ఈ లోకంలో ఏది చెరగా కనబడతా ఉంది అనేది మనం మొట్టమొదటి పరిశీలిస్తే ప్రియులరా, పాపం అనే చెరలో బంధింపబడి ఉన్నారు. ఆ పాపానికి బలమైనది ఏంటి అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని, ఆయన ఆయన రాక గురించి ప్రవచనాలు అన్ని ప్రవచించారు, ప్రవచన నెరవేర్పు ఆయన వచ్చాడని, ఆయన వచ్చేసరికి భూమి మీద పాపం అనే చెరలు బంధించబడి ఉన్నారని మనం నేర్చుకున్నాం. ఈ చెరలను విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అయితే పిల్లలు మరి యేసుక్రీస్తు చెరలను విడిపించడానికి మరి ఆయన ఏం చేయాలంటే ఈ పాపానికి బలమైనటువంటి ధర్మశాస్త్రం కొట్టివేయడం ద్వారా మనుషులకు ఈవులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందని మనము మరి వచ్చే క్లాస్ లో మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం. కాబట్టి పాపంలో బలమైన ధర్మశాస్త్రం కొట్టివేయడం ద్వారా ధర్మశాస్త్రం ఉన్న పాపంలో బంధించబడిన వారిని ఆయన విడిపించి మనుషులకు ఈవులు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము అంటే పిల్లల, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను. అసలు చెర అంటే ఏంటి? ఏ చెరలో బంధింపబడిన వారు మనం పరిశీలన చేసుకుంటే పాపం అనే చెరలో బంధించబడిన వారు. అవి పాపానికి మెయిన్ బలం ఏంటి అని అంటే ప్రియులారా, ఈ చెరకు అంటే పాపం అనే చెరలో బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు కదా. ఈ చెర అంటే మెయిన్ ఏంటంటే పాపం. ఈ పాపం బలం ఏంటంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం నేను అప్పుడు వచ్చినాక వెంటనే కొట్టేయలేదు, అనుసరించి జీవించి దాన్ని నెరవేర్చి కొట్టివేస్తే తప్ప ఆ చెరను చెరగా కొనిపోయి మనుషులకు మరి ఎవరు రాచే పరిస్థితి లేదని మొట్టమొదట గుర్తించలేదు. కాబట్టి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్యం మరి చదువుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూనిట్ బైబిల్ అకాడమీ వ్యవస్థాపకులు మా ఆత్మీయ తండ్రి గారు డాక్టర్ ఎన్ రంగారావు గారు కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామములో నా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నానండి. చెప్పబడినటువంటి వాక్యం దేవుడు మనందరూ ఫలింపజేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.